హలో! హాయ్. ఇవాళ ఫిన్లాండ్ కల్చర్ గురించి మీకు ఒక అదిరిపోయే విషయం చెప్తాను. ఇక్కడ చూడండి నేను ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నాను. టైం 8:30 అయింది కదా! 8:30 వరకు ఎందుకు 8కే షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఏంటి మీరు వింటుంది నిజమా అని అనుకోకండి. ఎందుకంటే మనకి 10 వరకు షాప్స్ అనేవి ఓపెన్ ఉంటాయని నాకు తెలుసు. కానీ ఇక్కడైతే 8కి అన్నీ క్లోజ్ అయిపోతాయి. వచ్చిన కొత్తలో నాకు కూడా చాలా విచిత్రంగా అనిపించేది. కానీ ఇప్పుడు నాకు అలవాటయిపోయింది. ఈవెన్ ఫ్రైడే వరకు అయితే 8 కల్లా క్లోజ్ అవుతాయి. సాటర్‌డే, సండే అయితే ఇంకా ఎర్లీగా క్లోజ్ అయిపోతాయి. అంటే 6 కల్లా క్లోజ్ అయిపోతాయి. అంటే ఆ షాపు, ఈ షాపు అని లేదు. ఈవెన్ రెస్టారెంట్స్ అయినా ఏవైనా సరే క్లోజ్ అయిపోతాయన్నమాట. మామూలు షాపులకు మాత్రమే ఇలా ఉంటుందేమో, మెడికల్ షాపులకి అలా ఉండదేమో అని అనుకోవద్దు. అప్తెకి అనేది కూడా 8 వరకే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. ఇంకా ఏంటంటే సండేస్ అయితే ఇంకా 4కే క్లోజ్ అయిపోతది ఆప్టెకి. సో, మనం ఏదన్నా కావాలంటే కొనుక్కొని ముందే ఇంట్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలిక్కడ. అంటే ఒక పద్ధతి, ఒక విధానం, ఒక ప్లానింగు బాగా అలవాటవ్వాలనమాట. ఫిన్లాండ్‌లో షాప్స్ అనేవి ఎర్లీగా క్లోజ్ చేసేయడానికి కారణాలేంటంటే, ఒకటి ఇక్కడ లేబర్ లాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అండ్ సాటర్‌డే, సండే 6కే ఎందుకు క్లోజ్ చేస్తారు అంటే, ఒకటొచ్చేసి ఎంప్లాయీస్‌కి కూడా రెస్ట్ ఉండాలి అని. రెండోదొచ్చేసి సాటర్‌డే, సండే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి డబుల్ పేమెంట్ ఇవ్వాలనమాట. సో, ఈ అన్ని రీజన్స్‌తో షాప్స్ అనేవి ఎర్లీగా క్లోజ్ చేస్తారు. మనకి 9-5 జాబ్స్ ఉంటాయి గదా! ఇక్కడేంటంటే 8-4 ఉంటుంది. ఈవెన్ 7-3 గూడా చేస్తారు కొంతమంది. కానీ మాక్సిమం 4 కల్లా అన్ని ఆఫీస్‌లు క్లోజ్ అయిపోతాయి. అందరూ ఇళ్ళకైతే వచ్చేస్తారు. అంటే డే అనేది చాలా ఎర్లీగా ఎండ్ అయిపోతదనమాట. అలాగే ఎర్లీగా స్టార్ట్ అవుతది. అందుకని 8 కల్లా అన్నీ క్లోజ్డ్ ఉంటాయి ఇక్కడ. ఇంకా సాటర్‌డే, సండే అయితే అందరూ ఫ్యామిలీస్‌తోనే ఉంటారు. కానీ సాటర్‌డే, సండే కూడా ఇంకా ఎర్లీగా 6కే క్లోజ్ అయిపోతాయి అన్నీని. ఫస్ట్‌లో నాకు చాలా విచిత్రంగా అనిపించేది. ఇప్పుడైతే అలవాటయిపోయింది. ఈ విషయం మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.